నువ్వు ప్రార్థన చేస్తే నీ భర్తను ఆ మరణ కోపములో నుండి దేవుడు బయటికి లాగుతాడు. ఆమేన్. ఆ రెండవ మరణం అనేటువంటి అగ్నిగుండములో నుంచి నీ భర్తను దేవుడు బయటికి లాగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రార్థించే స్త్రీలముగా మనం ఉందాం. మన ఇంటిని మనం బయట పెట్టుకునే వారంగా కాకుండా మనము దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినట్లయితే, దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేసినట్లయితే ఖచ్చితంగా నీ భర్తను దేవుడు విడిపిస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సరే, ఇలా కాపాడిన తర్వాత మరి జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఎప్పుడైతే ఈమె కిటికీలోంచి బయటికి దించేసిందో దావీదు వెళ్ళిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు. సౌలు చంపేస్తాడన్న భయంతో మరి దావీదు అక్కడి నుంచి దూరంగా పారిపోయి గుహల్లో అరణ్యాలలో నివసిస్తూ అలాగ తను వెళ్ళిపోతా ఉన్నాడు సౌలు నుంచి తప్పించుకోవడానికి. ఇప్పుడు మీకాలుకి దావీదుకి ఎడబాటు వచ్చింది. ఇటువంటి సందర్భాలలో మీకాలుకి కొన్ని ప్రతికూల పరిస్థితులు, విరోధమైన పరిస్థితులు ఆమెకు ఎదురయ్యాయి. అనేకమైన మార్లు సొంత తండ్రి అయినటువంటి సౌలే తన భర్త అయినటువంటి దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నుంచి పారిపోయినా వదిలిపెట్టలేదు దావీదుని సౌలు. ఎక్కడున్నాడని తెలిస్తే అక్కడికి వెళ్ళి అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. సౌలు వస్తున్నాడని తెలుసుకుని దావీదు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, ఇంకొక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి అలాగా పారిపోతూ ఉండేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మీకాలుకి దావీదుకి మధ్య సౌలే మరి పెద్ద విలన్గా తయారయ్యాడు. హల్లెలూయా. వారి ఎడబాటుకి కారణమయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి కూతురు భర్తే కదా, క్షమించవచ్చు కదా. అటువంటి మనసు సౌలులో లేదు. ఏ విధంగానైనా సరే దావీదుని చంపేయాలి. ఎందుకంటే తన తర్వాత తనే రాజు అవుతాడని సౌలుకి తెలుసు. తన వంశంలో పిల్లలున్నారు, తన పిల్లలకు ఆ సింహాసనం రాదని అతనికి తెలుసు. కాబట్టి దావీదుని చంపేస్తేనే కానీ నా పిల్లలు సింహాసనం మీద కూర్చోరు. ఒకానొక సందర్భంలో యోనాతానుతో మాట్లాడతాడు సౌలు. ఏమని? నువ్వు ఎందుకు దావీదుకు సహాయం చేస్తున్నావు? అతడు నీ సింహాసనాన్ని తీసుకుంటాడు. నా తర్వాత నా సింహాసనం మీద కూర్చోడానికి అతడు సిద్ధంగా ఉంటే అతనికి నువ్వెందుకు సహాయం చేస్తావని సొంత కొడుకు అని యోనాతానుని మరి సౌలు ప్రశ్నిస్తాడు. అంటే సౌలు యొక్క ఉద్దేశం అక్కడ మనకు కనిపిస్తుంది. తన పిల్లలే సింహాసనం మీద కూర్చోవాలి కానీ దావీదు ఉండకూడదన్న ఉద్దేశంతో దావీదును చంపాలి అని చాలా ప్రయత్నం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి సమయంలో మీకాలు తన తండ్రి తన భర్తను చంపుతున్నాడని తెలిసినప్పుడు మీకాలు ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి కదా. దేవుణ్ణి ఆశ్రయించలా. తన భర్త అయిన దావీదేమో అన్ని విషయాలలో దేవుణ్ణి ఆశ్రయించేవాడుగా ఉన్నాడు, దేవుణ్ణి అనుసరించేవాడుగా ఉన్నాడు. కానీ భార్య అయినటువంటి మీకాలు మాత్రం ఇంత భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నా సరే దేవుణ్ణి ఆశ్రయించలేదు, దేవునికి మొర్ర పెట్టలేదు. ప్రభువా, ఈ పరిస్థితుల నుండి నన్ను తప్పించు అని దేవునికి ఆమె మొర్ర పెట్టలేదు, ప్రార్థన చేయలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ప్రార్థన చేయకుండా ఆ పరిస్థితులు అలాగే ఉందేమో. ఆ ప్రతికూల పరిస్థితులు మెల్లిమెల్లిగా మీకాలు మనస్సును కూడా మార్చివేశాయి. ఎప్పుడైతే ఎడబాటు వచ్చిందో కొన్ని సంవత్సరాలు మీకాలు దావీదును మరిచిపోవటం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతగానో ప్రేమించింది, ఎంతగానో దావీదు ప్రాణాన్ని కాపాడింది. కానీ ఎడబాటు వచ్చిన తర్వాత ఏం చేసింది? ఆ దావీదును మరిచిపోవటం జరిగింది. ఒకవేళ మరిచిపోవడానికి గల కారణం కూడా తన తండ్రి భయపెట్టుండొచ్చేమో. నువ్వు దావీదును మరి మరిచిపోకపోతే నేను చంపేస్తానని భయపెట్టుండొచ్చేమో. ఏ కారణమైతేనే మొత్తానికి దావీదును ఆమె మరిచిపోయింది. మూడవ లక్షణం ఏంటంటే, ఆ మీకాలులో మనము కనిపిస్తున్న విషయం ఏంటంటే దావీదును మరిచిపోయింది. దావీదు ఇంకేమయ్యాడో ఏంటో అని ఏమీ ఆలోచించలేదు. దావీదు గురించి పట్టించుకోవడం మానేసింది. ఇప్పుడు సౌలు ఏం చేశాడో తెలుసా? తన కుమార్తె అయినటువంటి మీకాలుకు మరొకరినిచ్చి పెళ్లి చేశాడు. చూడండి, ఆ మాట మనకు కనిపిస్తుంది. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 44వ వచనంలో మనకి కనిపిస్తుంది. సౌలు తన కుమార్తె అయిన మీకాలు అను
దావీదు భార్యను పల్తీయేలను గల్లీము వాడైన లాయిషు కుమారునికిచ్చి ఉండెను. హల్లెలూయా. పరిస్థితులకు లోబడిపోయి ప్రతికూల పరిస్థితులలో మీకాలు తండ్రికి భయపడిందో లేక వేరొకరికి భయపడిందో తెలియదు, కానీ మొత్తానికి వేరొకరికి భార్య అయిపోయింది. తన తండ్రి వేరొకరికి ఇచ్చి పెళ్లి చేసేసాడు. అతనితో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మీకాలు మరిచిపోయింది దావీదును. దావీదు ఎవరికి సాదృశ్యంగా కనబడుతున్నారు అని అంటే దేవునికి సాదృశ్యంగా కనబడుతున్నాడు. మీకాలు ఎవరికి సాదృశ్యంగా కనబడుతున్నాడంటే మనకే సాదృశ్యంగా కనబడుతుంది. మన జీవితాల్లో కూడా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు, ఒకవేళ సౌలు లాంటి వారే మనకి ఎదురవ్వచ్చు, మనల్ని బెదిరించేవారు మనకి ఎదురవ్వచ్చు. ప్రతికూల పరిస్థితులు మన జీవితాల్లో ఎదురైనప్పుడు మనము దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉంటున్నామా, దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నామా అనే విషయాన్ని ఇక్కడ మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవలసిన అవసరత ఉన్నది. హల్లెలూయా. ఖచ్చితంగా కొన్ని సందర్భాలలో మనము దేవుని ఎంత ప్రేమిస్తూ జీవిస్తూ ఉన్నా సరే కొన్ని సందర్భాలలో ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురవుతాయి. కొన్ని శోధనలు, కొన్ని ఇబ్బందులు, సౌలు లాంటి వారు మనకు ఎదురవ్వచ్చు, మనల్ని బెదిరించేవారు మనకు ఎదురవ్వచ్చు. అటువంటి పరిస్థితులలో దేవుని మీద ప్రేమ మనకి నిలకడగా ఉంటుందా, దేవుని ప్రేమను మనము విడిచిపెట్టేస్తున్నామా అనే విషయాన్ని ఈ మధ్యాహ్న సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతికూల పరిస్థితులలో చాలామంది దేవునికి దూరం అయిపోతారు. కష్టాలు, ఇబ్బందులు చుట్టుముట్టేసినప్పుడు దేవుణ్ణి వదిలిపెట్టేసేవారుగా ఉంటారు. అన్నీ బాగున్నంతసేపు దేవునితో బాగానే ఉంటారు. ఏదైనా కొంచెం వ్యతిరేకమైన పరిస్థితులు ఇంటిలో ఎదురైనప్పుడు దేవునికి దూరం అవుతూ ఉంటారు. మనం అలా ఉండకూడదని ఈ 3వ మాట మనకి నేర్పిస్తూ ఉంది. మీకాలైతే దావీదును మరిచిపోయింది. ఎప్పుడైతే వాళ్ళకి ఎడబాటు వచ్చిందో దావీదును మర్చిపోయింది, వేరొకరికి భారీగా వెళ్ళిపోయింది. మనం కూడా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుణ్ణి మర్చిపోయి మరలా లోకంతో కలిసిపోతున్నామేమో, లోకంతో రాజీ అయిపోతున్నామేమో, మరలా కొన్ని వ్యసనాలకు బానిసలైపోతున్నామేమో, మరలా కొన్ని చెడు క్రియలకు మనలో చోటునిస్తూ ఉన్నామేమో. దేవుణ్ణి మనము మొదట ప్రేమించిన ప్రేమను మనం మరిచిపోయి జీవిస్తున్నామేమో మనము పరిశీలన చేసుకోవాలి. ఆ స్థితి మనకు రాకూడదు. మన జీవితాల్లో ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురైనా దేవుని ప్రేమ నుండి మనము వేరు కాకూడదు. దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపేవారు ఎవరు అని దేవుని వాక్యం మనల్ని ప్రశ్నిస్తుంది కదా. ఒక్కసారి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? దేవుని ప్రేమ నుండి ఇవేమీ కూడా మనల్ని వేరు చేయకూడదు. కష్టమే కానీ, శ్రమే కానీ, బాధే కానీ, హింసే కానీ, కరువే కానీ, వస్త్రహీనతే కానీ, ఉపద్రవమే కానీ, ఖడ్గమే కానీ, ఇది ఏది కూడా మనల్ని దేవుని ప్రేమ నుండి వేరు చేయకూడదు. హల్లెలూయా. ఎన్ని వచ్చినా సరే దేవుని ప్రేమతోటే మనం ఉండాలి. దేవుణ్ణి ప్రేమించే వారంగానే ఉండాలి. మొదట్లో ఎలా ప్రేమించామో ఇవి వచ్చినా సరే మనం అలాగే దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి. కానీ ఇవి సమస్యలు, ఈ శ్రమలు, ఈ కష్టాలు దేవుని ప్రేమ నుండి మనల్ని దూరం చేసే విధంగా ఉండకూడదు. హల్లెలూయా. దేవుని ప్రేమ నుండి మనము దూరం అవ్వకూడదు. దేవుణ్ణి మరిచిపోయే వారంగా, దేవునికి దూరం అయ్యే వారంగా మనం ఉండకూడదని ఈ యొక్క 3వ విషయం మనకి నేర్పిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈమె అయితే, మీకాలైతే పరిస్థితులను బట్టి మారిపోయింది. సరే, మీకాలు మారిపోయింది కానీ దావీదు మాత్రం మారలేదు. హల్లెలూయా. అంతే, మనం మారిపోతాం కానీ దేవుడు మారడు. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎప్పుడూ కూడా మన ఎడల ఒకే రీతిగా ఉంటుంది. అందుకని ఆయన అంటారు కదా, పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను శాశ్వతమైన ప్రేమ ఆయన ప్రేమ. మనం ఒకసారి ప్రేమిస్తాం, ఒకసారి వదిలేస్తాం.
మనకు నచ్చితే ప్రేమిస్తాం, నచ్చకపోతే మానేస్తాం. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. శాశ్వతంగా ఆయన మనల్ని ప్రేమిస్తాం. ఆయన ప్రేమ మారని ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. మారని ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే నేటికి మనం ఇలాగే ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కూడా మనకులాగా మారిపోతూ ఉంటే భూమి మీద ఒక్కరు కూడా ఉండరు. హల్లెలూయా. నువ్వు నాతో మంచిగా ఉన్నంతసేపు నీతో మంచిగా ఉంటాననే స్వభావం దేవునిదైతే ఒక్కరు కూడా భూమి మీద ఉండరు. మనం ఎలా ఉన్నా ఆయన ప్రేమ మాత్రం ఒకే రీతిగా ఉంటుంది కనుకనే మనం ఇలా ఉండగలుగుతున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. దావీదు ప్రేమ మాత్రం మారలేదు. అయితే దావీదు మరి మరొక అవకాశాన్ని మీకాలుకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం ఏంటంటే మీకాలులో మరొక అవకాశాన్ని పొందుకుంది. మరొక అవకాశాన్ని పొందుకుంది. దావీదు అలా అరణ్యాల్లోకి వెళ్ళి జీవిస్తూ అలా వెళ్ళిపోయాడు కదా. కొంతకాలానికి సౌలు చనిపోయాడు. సౌలు చనిపోయిన తర్వాత ఇప్పుడు దావీదు మరలా రాజ్యానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. రాజ్యానికి వచ్చిన వెంటనే మొట్టమొదటిగా అతడు మీకాలు గురించి వాకప్ చేశాడు. ఎక్కడుంది, ఏమైంది? హల్లెలూయా. తెలుసుకున్నాడు ఒక వ్యక్తికి మరి భారీగా ఈ వేరొక ప్రదేశంలో ఉందని తెలుసుకుని వెంటనే ఒక వ్యక్తి కౌరు పంపించాడు. దావీదు నిన్ను కలవాలనుకుంటున్నాను అని అంటే దావీదు అతనితో అంటాడు, మరి నువ్వు నన్ను కలవాలి అని అంటే ముందు మీకాలు నా దగ్గరకు తీసుకుని వస్తేనే కానీ నువ్వు నన్ను కలిసే అవకాశం నీకు ఇవ్వను అని చెప్పి ఒక వ్యక్తిని పంపించి మరి మీకాలును మరలా తిరిగి రప్పించుకున్నట్టుగా మనకి కనిపిస్తుంది. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 13 నుంచి 16 వచనాల వరకు. అయితే నీవు ఒక పని చేయవలెను. నా దర్శనమునకు వచ్చినప్పుడు సౌలు కుమార్తెయగు మీకాలును నా యొద్దకు తోడుకొని రావలెను, లేదా నీకు దర్శనము దొరకదనెను. మరియు దావీదు సౌలు కుమారుడగు ఇష్బోషేతు నొద్దకు దూతలను పంపి ఫిలిస్తీయులలో 100 మంది ముందోళ్లను తెచ్చి నేను పెండ్లి చేసుకొనిన మీకాలును నాకు అప్పగింపుమని చెప్పుడనగా ఇష్బోషేతు దూతను పంపి లాయిషు కుమారుడగు పల్తీయేలు అను దాని పెనిమిటి వద్ద నుండి మీకాలును పిలువనంపెను. దాని పెనిమిటి బహూరీము వరకు దాని వెనుక ఏడ్చుచూ రాగా అబ్నేరు నీవు తిరిగి పొమ్మనెను గనుక అతడు వెళ్ళిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిస్తీయుల యొక్క 100 ముందోళ్ళను తీసుకుని వచ్చి నేను భారీగా పెండ్లి చేసుకున్న నా భార్యను నాకు అప్పగించండి అని కోరాడు. అప్పుడు ఏం చేశారు, వెళ్ళి మీకాలును ఆ పల్తీయేలు నుండి తీసుకుని వచ్చేసారు దావీదు దగ్గరికి. హల్లెలూయా. అలా తీసుకుని వస్తున్నప్పుడు అంటే ఆ పల్తీయేలు అనేటువంటి అతని పెనిమిటి వెనకాల ఏడ్చుకుంటా వచ్చాడంట, నా భార్య నా భార్య అని ఏడ్చుకుంటా వచ్చాడు. కానీ అబ్నేర్ అనేటువంటి సేవకుడు ఏమన్నాడంటే, నువ్వు ఇలా వద్దు, నువ్వు ఇంకా తిరిగి వెళ్ళిపో, ఆమె దావీదుకే భారీగా ఉంటుంది, ఇక నీకు భారీ కాదు, నువ్వు వెళ్ళిపో అని చెప్తే ఇంకా చేసేది ఏమీ లేక అతడు తిరిగి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మరలా ఈ మీకాలు దావీదు భార్య స్థానంలోనికి వచ్చేసింది. మరొక అవకాశం ఈమెకి ఇవ్వబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి దావీదు భార్య అయింది, మధ్యలో మరలా దారి తప్పి వేరొకరు భార్య అయినప్పటికీ కూడా మరలా ఆమె దావీదు భార్యగా ఉండడానికి అవకాశం వచ్చింది. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా దేవుడు మరి కొన్ని అవకాశాలు మనకిస్తూ ఉంటాడు. మనం ఒకవేళ దారి తప్పిపోయినా, మనం ఒకవేళ దేవుణ్ణి ప్రేమించడం వదిలిపెట్టేసి మరలా లోకంలో కలిసిపోయినా దేవుడు ఒక్కసారి శిక్ష మన మీదకి రానివ్వడు, మరొక అవకాశం మనకిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈమె తెలుసో తెలియకో పొరపాటునో ఎందుకో దారి తప్పిపోయింది. ఒకవేళ ఈమెకి మరొక్కసారి నేను అవకాశం ఇస్తే ఇప్పుడైనా సరిగ్గా ఉంటుందేమో అని చెప్పి దేవుడు మన జీవితాల్లో మరొక అవకాశం ఎప్పుడూ ఇస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే ప్రభువా మనం తప్పు చేసినప్పుడల్లా కూడా ప్రభువా నన్ను క్షమించు అంటే ఆయన క్షమిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? మరొక అవకాశం మనకి ఇస్తున్నాడు అని అర్థం. హల్లెలూయా.
మనం ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్ని తప్పిదాలు చేసినా మరొక కొత్త సంవత్సరం మన జీవితాల్లోనికి దేవుడు ఇస్తున్నాడంటే అర్థం ఏంటి? దేవుడు మరొక అవకాశం మనకి ఇస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలైనా ఈమె మారలేదు, కనీసం ఈ సంవత్సరమైనా మారతదేమో అని మరొక అవకాశం దేవుడు మనకి ఇస్తున్నట్లు అర్థం. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. అవకాశాలు ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అవకాశాన్ని ఏం చేసుకోవాలి? మనం సద్వినియోగం చేసుకోవాలి. ద్రాక్ష తోటలు అంజూరపు చెట్టు ఒకటి నాటారు కదా, ఎన్ని సంవత్సరాలైనా పండ్లు కాయకపోయేసరికి ఆ తోటమాలు ఏమనుకున్నాడు? ఈ చెట్టును నరికేద్దాం అనుకున్నాడు. కానీ ఆ తోట యజమానుడు వచ్చి ఏమంటున్నాడు? వద్దు వద్దు, ఈ సంవత్సరం కూడా దాన్ని ఉండనిద్దాం. దానికి చక్కగా మరి ఎరువులు వేసి, రాళ్ళేమోనంటే తీసేసి దాన్ని బాగు చేసి, ఈ సంవత్సరం కూడా అది ఫలిస్తుందేమో చూద్దామని చెప్పి ఆ చెట్టును ఉండనిచ్చినట్లుగా చెప్పు. ఈ సంవత్సరం ఫలించినా సరే, లేని ఎడల వచ్చే సంవత్సరం దాన్ని నరికేద్దామన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రతి విషయంలో కూడా మనకి మరొక అవకాశం ఇస్తూనే ఉంటాడు. ఆ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకునే వారంగా ఉండాలి. మీకాలుకు కూడా మరొక అవకాశం ఇక్కడ ఇచ్చాడు దేవుడు. మరలా దావీదు పిలిపించుకున్నాడు భారీగా ఉండడానికి. ఎందుకంటే దావీదు కూడా మీకాలుని ఎంతో ప్రేమించాడు, మీకాలు కూడా దావీదును ప్రేమించింది. హల్లెలూయా. ఒకరి ఎడల ఒకరు ఎంతో ప్రేమగా ఉన్నారు కనుకనే మరి దావీదు ఆమెను మర్చిపోలేక మరలా ఆమెను పిలిపించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె దేవుణ్ణి మనం వదిలిపెట్టేసిన ఆయన మాత్రం మనల్ని వదిలిపెట్టడు. తన ప్రేమ ఎప్పుడు కూడా మన ఎడల ఒకే విధంగా ఉంటుంది కనుకనే మరొక్కసారి దేవుడు మనకి అవకాశం ఇస్తూనే ఉన్నాడు. అయితే ఈ మీకాలు దావీదు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందా అంటే మరి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. దేవునికి స్తోత్రం. ఏం చేసింది అనంటే చూడండి, 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచునున్న దావీదును కనుగొని తన మనస్సులో అతన్ని హీనపరచెను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు భార్యగా మరలా అంతఃపురంలోనికి వచ్చి ఉంటా ఉంది. ఇలా కొన్ని దినాలు గడిచినాయి. ఆ సమయంలో దావీదు మరి మందసాన్ని తీసుకురావడానికి వెళ్ళారు. అప్పటి వరకు మందసము ఎక్కడ ఉందనంటే ఓబేదేదోము ఇంటిలో ఉన్నది. ఆ ఓబేదేదోము ఇంటిలో నుంచి ఆ మందసాన్ని తీసుకురావడానికి దావీదు బయలుదేరి వెళ్ళి ఆ మందసాన్ని ఊరేగింపుతో తీసుకొస్తున్నాడు. వాయిద్యాలు, మరి చక్కని పాటలు అన్నీ కూడా పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ మందసాన్ని తీసుకుని వస్తున్న సమయంలో దావీదు ఆ మందసము ముందర ఏం చేస్తున్నారంట? నాట్యమాడుతూ. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచు ఉన్నాడంట దావీదు. మందసాన్ని తిరిగి తీసుకొస్తున్నాడు అన్న సంతోషంలో దేవుని సన్నిధిలో గంతులేస్తున్నాడు, నాట్యం చేస్తూ ఉన్నాడు. ఎంతగా నాట్యం చేస్తున్నాడంటే అతడు తన్ను తాను మైమరిచిపోయాడు. తన వస్త్రం పక్కగా తొలగిందన్న విషయము కూడా మరి గ్రహించుకోలేనంత పరవశంలో ఉండి దావీదు నాట్యం ఆడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా నాట్యమాడుతూ ఆ మందసాన్ని తీసుకుని వస్తున్నప్పుడు ఈమె అంతఃపురములో నుండి కిటికీలో నుండి చూసింది. దావీదును చూసి, ఏంటి ఇతడు రాజేనా, అసలు రాజయ్య ఉండి ఇలా గంతులేస్తున్నాడేంటి, ఇలాగ నాట్యమాడుతున్నాడేంటి అని తన మనస్సులో అతనిని హీనపరిచింది. ఎక్కడ హీనపరిచింది? బయటికేమి అనలా. హల్లెలూయా. కొంతమంది బయటికి ఏమీ అనరు, లోపల మనసులో తిట్టుకుంటారు, మనసులో గొణుక్కుంటూ ఉంటారు, మనసులో సణుక్కుంటూ ఉంటారు. పైకి అనలేరు, అనలేక మనసులోనే అనుకుంటూ ఉంటారు. పైకంటే పక్కనున్న వారికి వినబడుతుంది, కానీ మనసులో అనుకుంటే ఎవరికి వినపడుతుంది? పక్కన వాళ్ళు ఎవరికి వినపడదు, కానీ మనసులో అనుకున్నది ఎవరికి వినపడుతుంది? దేవునికి వినబడుతుంది. హల్లెలూయా.
ఈమె ఏం చేసిందంటే మనస్సులో దావీదును హీనపరిచింది. ఈమెలో 5వ లక్షణం మనకు కనబడుతున్నది ఏంటంటే దావీదును హీనపరిచింది. దావీదు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఇతడు ఒక రాజు అయ్యుండి కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నందుకు సంతోషిస్తూ, రాజుగారి భార్యగా ఉన్నది కనుక ఈమె కూడా వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి, ఆయనతో కలిసి దేవుణ్ణి స్తుతించాలి. రాజుగారితో కలిసి రాజుగారి భార్యగా మరి ఏకీభవించి స్తుతించకపోగా మనసులో దావీదు గురించి హీనంగా తలంచుకుంది, హీనంగా మనసులో అనుకుంది. ఇతడు రాజు అయి ఉండి ఇటువంటి పనులు చేస్తున్నాడు ఏంటని చెప్పి మనసులో మరి దావీదు మీద చెడ్డ అభిప్రాయం పెట్టుకుంది. భర్తలాగా దేవుని సన్నిధిలో నాట్యమాడుతున్నప్పుడు ఏ భార్య అయినా ఏం చేయాలి? సంతోషించాలి. నా భర్తకి ఎంత ధన్యత వచ్చింది, దేవుని సన్నిధిలో నాట్యం ఆడుతున్నాడు, దేవుని సన్నిధిలో పరవశించి దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాడని చెప్పి ఈమె కూడా దేవునిలో ఆనందించాలి, సంతోషించాలి, గంతులెయ్యాలి. నా భర్తకి ఎంత భాగ్యం ఇచ్చావా యేసయ్యా అని. హల్లెలూయా. అలా అనుకోకుండా ఈమెకి మనసులో గర్వం అన్నమాట. ఏ గర్వము? నేను సౌలు మహారాజు యొక్క కుమార్తెనన్న గర్వం. నేనెందుకు అలాగా దేవుని ఎదుట నాట్యం ఆడాలి? నేను రాణి హోదాలో ఉన్నాను. ఆమె ఏ హోదాలో ఉంది? రాణి హోదాలో ఉంది కాబట్టి రాజుగారు ఏంటి అలా చేస్తున్నారని చెప్పి ఆ గర్వాన్ని, ఆమె అహంకారాన్ని ప్రదర్శించి దావీదును హీనపరిచింది. దేవునికి మహిమ కలుగును గాక. నీ భర్త దైవికంగా ఎదుగుతూ ఉన్నప్పుడు అతనిని బట్టి నువ్వు సంతోషించాలి కానీ అతన్ని నువ్వు నిందించే వారిగా ఉండకూడదు. హల్లెలూయా. నీ భర్త దైవికంగా ఎదుగుచున్నప్పుడు అన్ని విషయాలు అతన్ని సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి, అతనికి ఏకీభవించాలి. ఇంకా అంతేగాని మీరు దేవుని మందిరాలు అలా చేస్తున్నారేంటి, ఇలా చేస్తున్నారేంటి, అలా గంతులేస్తున్నారేంటి అనకూడదు ఇంటికి వెళ్ళిన తర్వాత. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అంటూ ఉంటారు, మీరెందుకు అందరూ మీ అంకే చూస్తున్నారు, మీరెందుకు అలా చేస్తున్నారు, మీరు అలా చేయొద్దు అని భర్తని వెనక్కి లాగేవారుగా ఉంటారు కొంతమంది. నీ భర్త దేవుల్లో ఆనందిస్తున్నందుకు నీవు కూడా సంతోషించాలి. నీ భర్తని ఇంకా సపోర్ట్ చేయాలి, ఎంకరేజింగ్గా మాట్లాడాలి, ఆయనతో ఏకీభవించాలే తప్ప ఆయన ఎంత మాత్రం కూడా నిరుత్సాహపరచకూడదు, వెనక్కి లాగే విధంగా ఉండకూడదు, లేక అతని గురించి నీ మనసులో తక్కువగా ఊహించుకోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే మరి మీకాలు దావీదుని మనసులో హీనంగా మరి ఊహించుకుందో, హీనంగా అనుకుందో, ఏం జరిగిందో చూడండి. 6వ అధ్యాయం 22వ వచనంలో చూడండి. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడుదనగుదనని మీకాలుతో అనెను. మరణము వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనకయుండెను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుని మనసులో హీనపరిచింది. దావీదును హీనపరిస్తే ఎవరిని హీనపరిచినట్లు? దేవుణ్ణే హీనపరిచినట్లు. ఎందుకంటే దావీదు ఏమి చెడ్డ పని చేయట్లా, దావీదు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిని హీనపరిస్తే అది దేవుణ్ణి హీనపరిచినట్లే. కనుక వెంటనే దేవుడు మీకాలు మనస్సు నెరిగి మీకాలు మీదకి ఒక శిక్ష పంపించాడు. అది ఏంటో తెలుసా? మరణము వరకు కూడా పిల్లలు కనకుండా ఆమె యొక్క గర్భాన్ని దేవుడు మూసివేశాడు. గొడ్రాలుగా ఉండిపోయింది అంతే. ఏ విధమైన మేలు పొందలేకపోయింది దేవుని వలన. తన కుటుంబ పరంగా, రాజ్యపరంగా ఏమీ కూడా మేలు పొందలేకపోయింది. తన జీవితము అలా గొడ్రాలుగానే మిగిలిపోయింది. దేవుణ్ణి మనం హీనపరిచే వారంగా ఉండకూడదు, భర్తలను మనం హీనపరిచే వారంగా ఉండకూడదు, దేవుణ్ణి స్తుతించే వారిని హీనపరిచే వారంగా, తక్కువగా చూసే వారంగా మనం ఉండకూడదు. దాని ఫలితము చాలా కఠినంగా ఉంటుందని ఈ మీకాలు మనకు నేర్పిస్తూ ఉంది. హల్లెలూయా. ఎవరైనా తన్మయత్వంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు వారిని బట్టి మనము మరి చెడ్డగా అది స్త్రీలే కానివ్వండి, పురుషులే కానివ్వండి, వారు దేవునిలో లీనమై ఆరాధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ విషయంలో మనము చెడ్డగా ఎంత మాత్రము కూడా మాట్లాడుకోదు. అది ఎంతో గొప్ప ప్రమాదాన్ని మన మీదకు తీసుకొస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీకాలు చివరికి ఎలా మిగిలిపోయింది? గొడ్రాలుగా, పిల్లలు కనని దానిగా మిగిలిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు మీకాలు అనగా అర్థం ఏంటంటే దేవుని పోలిన వారెవరు అని అర్థం.
మీకాలు అనగా అర్థం ఏంటి? దేవుణ్ణి పోలిన వారెవరు అని అర్థం. ఎంత చక్కని పేరు అది, ఎంత మంచి పేరు ఆమె పెట్టుకుంది. దేవుని పోలిన వారెవరు అని మంచి పేరు పెట్టుకుంది, కానీ దేవుని నుండి ఏ ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయింది. నిజంగానే దేవుణ్ణి పోలిన వారు ఎవరు? ఆయన ఏమైనా చేయగలడు. ఆయన వలె ఎవ్వరూ కూడా లేరు. ఆయన పోలిన వారే లేరు. ఆయన వలె ఎవ్వరూ కూడా ఈ లోకంలో లేరు. ఆయన సర్వశక్తిమంతుడు, ఏమైనా చేయగలిగినటువంటి దేవుడు. అంత చక్కని పేరు పెట్టుకుని ఆ దేవుని నుండి ఏమీ కూడా పొందలేక, ఏ మేలు కూడా పొందక చివరికి నిష్ప్రయోజకురాలుగా మిగిలిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తన భర్త అయిన దావీదు దేవుణ్ణి ఆశ్రయించి ఎన్ని మేలులు పొందుకున్నాడో, ఎన్ని అపాయాల నుంచి కాపాడబడ్డాడో అన్నీ కూడా కళ్ళారా చూసింది. కానీ ఈమె మాత్రం దేవుణ్ణి ఆశ్రయించి దేవుడి నుంచి మేలు పొందుకోకుండా అలాగే నిరుపయోగంగా మిగిలిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆ విధంగా మీకాలు యొక్క జీవితం చివరికి విషాదంగా ముగిసిపోయింది. దావీదును ప్రేమించింది, దావీదును కాపాడింది. తర్వాత మధ్యలో కొన్ని ప్రతికూల పరిస్థితుల వల్ల ఆమె మనసు మారిపోయి వేరొకరికి భార్య అయినా మరలా దావీదు ఆమెను పిలిపించుకుని మరొక అవకాశం ఆమెకి ఇచ్చాడు. మరొక అవకాశం ఆమెకి ఇచ్చినా సరే అది కూడా ఆమె సద్వినియోగం చేసుకోకుండా దావీదును హీనపరిచింది. కనుకనే ఆమె చనిపోయే వరకు కూడా గొడ్రాలుగానే మిగిలిపోయింది. ఏ మేలు కూడా పొందుకోక దేవుని దగ్గర నుంచి నిష్ప్రయోజకురాలుగా మిగిలిపోయి తన జీవితాన్ని విషాదంగా ముగించుకుంది. ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా పిల్లలు అనేది గొప్ప ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. పిల్లలున్న ఇంట్లో ఎంతో సంతోషం, ఆనందం ఉంటుంది. ఖచ్చితంగా పిల్లలే గొప్ప ఆశీర్వాదం. అందుకని అబ్రహాముకి ఎంతో గొప్ప ఆస్తి ఉన్నా, ఎంతో విస్తారమైన ఆస్తి ఉన్నా ఏం బాధపడతాడు? ప్రభువా, ఇంత ఆస్తితో ఏంటి సుఖం, నాకు వారసుడు లేడు అని బాధపడ్డాడు. ఎంత ఆస్తి ఉన్నా ఏమున్నా పిల్లలు లేకపోతే అదొక నిష్ప్రయోజనమైన జీవితంగానే ఉంటుంది. హల్లెలూయా. అందుకనే అబ్రహాము అడిగాడు దేవుణ్ణి, ఈ మీకాలు జీవితం కూడా మరి నిష్ప్రయోజనంగా పిల్లలు లేని స్థితిలో ముగిసిపోయినట్లుగా మనకి కనబడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మీకాలు నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, మొట్టమొదటిగా మన భర్తలను ప్రేమించాలి, అదేవిధంగా దేవుణ్ణి మనము ప్రేమించాలి. మన భర్తలను మనం కాపాడుకునే వారంగా ఉండాలి. నిత్య నరకంలోనికి, మరణంలోనికి వాళ్ళు వెళ్లకుండా ప్రార్థన ద్వారా వాళ్ళని మనము కాపాడుకునే వారంగా ఉండాలి. మన జీవితాల్లో ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురైనా మరి భర్త నుంచి వేరవ్వకూడదు, అలాగే పరమ భర్త అయిన దేవుడి నుంచి కూడా మనము వేరవ్వకూడదు. ఒకవేళ వేరైనా దేవుడు నీకు మరొక అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ ఆ అవకాశాన్ని కూడా నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే మీకాలు వలె నీ జీవితం కూడా నిష్ప్రయోజనంగా మిగిలిపోతుంది అనే విషయము ఈ మీకాలు జీవితం మనకి నేర్పిస్తూ ఉంది. కనుక దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మరి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. మీ బ్రతుకు దినములన్నీ కూడా దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించేవారుగా ఉండండి. ఆయన పోలిన వారు ఎవ్వరూ లేరు. ఆయన ఎన్నో ఆశీర్వాదాలు ఇవ్వగలిగినటువంటి సమర్థుడు కనుక ఆయన సంపూర్ణంగా ప్రేమించి ఆయన నుండి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుని నీ జీవితాన్ని ఒక అర్థవంతమైనటువంటి జీవితంగా ముగించుకుంటే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. కనుక ఆ విధంగా ఉండాలని మీ అందరికీ కూడా నేను తెలియచేస్తూ ఈ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి వినికిల్లో దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ మంగళవారం స్త్రీలముగా మీ సన్నిధిలో మేము కూడుకుని ఉన్నాము. ఇంతవరకు కొద్ది సమయం నీ మాటలు మేము విని ఉన్నాము ప్రభా. మీకాలు జీవితం నుంచి కొన్ని విషయాలు మాకు నేర్పించారు నాయన, మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, మీకాలు వలె మా జీవితాలు విషాదంగా ముగించుకునే వారంగా మేము ఉండకూడదు నాయన. అయ్యా, మొదట్లో ప్రేమించి మధ్యలో ఆ ప్రేమ నుంచి జారిపోయే వారంగా మేము ఉండకూడదు నాయన. కడ వరకు కూడా మిమ్ములను మొదటి ప్రేమతోటి ప్రేమించే వారంగా ఉండాలి. మా జీవితాలను మేము ఫలభరితంగా చేసుకోవాలి. మా జీవితాలను మేము ఆశీర్వాదకరంగా చేసుకోవాలి. ప్రభువా, ఆ విధమైనటువంటి కృప స్త్రీలమైన మా అందరికీ కూడా దయచేయమని నిన్ను ప్రార్థిస్తూ ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరే బలపరిచి
వారి కుటుంబాల్లో నూతన కార్యాలు చేయండి. ప్రతి స్త్రీని కూడా తన కుటుంబాన్ని కట్టుకునే విషయంలో బలవంతులుగా చేసి అయ్యా నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.